ప్రభునితో మాట్లాడితే సరి చేసుకో. ప్రభు ఒకటి అడుగుతున్నాడు, ఎవడైనా దప్పికొన్నాడలా రండి. ఆయన అందరితో ఈ మాట చెప్పాను, ఎవడైనా నన్ను వెంబడింపకొన్నాడలా రండి. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి ప్రభుని అడుగుతావా? నీ రహస్య జీవితాన్ని నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ స్నేహితుడికి తెలియకపోవచ్చు, నీ బంధువులకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి నీ రహస్య జీవితం ప్రభు మాత్రమే ఎరుగునుగాక. దానిని సరి చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఈ రాత్రి ప్రభుని అడుగుతావా? ప్రభు నాకు సహాయం దయచే, నా కృప చూపించు. అబద్ధాన్ని నమ్మకుండానట్లుగా, అబద్ధాన్ని ప్రభు నేను అతను ఏ మాత్రం దానికి చెవినివ్వకుండానట్లుగా నాకు సహాయం తెచ్చని ప్రార్థన చేసుకో. చాలా భయంకరమైనది. మనం ఉండేటటువంటి డేస్ ఎలాంటివి తెలుసా? ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక చాలా కష్టం. ఒక కరోనా వచ్చి ప్రపంచాన్ని ఊపేసింది. ఇట్లా శవాలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. ఒక కరోనా వచ్చి జనాల్ని ఇట్లా ఊపేస్తే ఒక కరోనా మనిషి కాపాడలేదా? మళ్ళీ కాపాడలేదా? మనం బ్రతుకున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ కరోనాలు చచ్చిపోయారు చాలా మంది. మనం బ్రతుకున్నామంటే అర్థం ఏంటి? కృప కాదు, దుర్మార్గులం మనం. అబ్బా మళ్ళీ కృప ఎట్లా పడితే అట్లా వాడి పడేస్తారే. అబ్బా చీపుగా దొరికింది టమాటాలు, కూరగాయలు. కృప కృప అంట. కృప ఎందుకు వస్తుంది తెలుసా? ముళ్ళు పెట్టి కృప ఇస్తాడు. మరి కావాలా? అపోస్తలుడు పౌలు అడిగాడు, కృప నా ముళ్ళు తింటే తీయనా, పొడుస్తూనే ఉంటాను నేను ఎప్పటికప్పుడు, పోలీసు సరి చేస్తా, తగ్గొడతా, కృపిస్తా, మళ్ళీ కోస్తా, కృపిస్తా, తాటోలు చేస్తా, కృపిస్తా. అది కృప. అర్థం చేసుకోవాలి, బైబిల్ చదవాలి. ఎవడో ఏదో పిచ్చి మాటలని చెప్తే నమ్మకండి.